ఫ్రెండ్స్ అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికి ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఇప్పుడు మనము బైబిల్‌లో కొన్ని మాటలు తెలుసుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని మనవండి. అలాగే కొత్తగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. అలాగే మనము బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు తెలుసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి అంశం ఏంటంటే తనలో తాను అనుకొనుట. తనలో తాను ప్రతి మనిషి తనలో తాను ఏమనుకుంటాడనేది పక్కన వాళ్ళకి తెలియకపోయినా, అంటే మన పక్కన వాళ్ళకి మన యొక్క సొంత వారికి తెలియకపోయినా మన హృదయంలో ఏముంది, మన మనసులో ఏమనుకుంటున్నాం అనేది దేవునికి మాత్రం క్లియర్గా తెలుస్తుందండి. హృదయం పరిశోధించేవాడు దేవుడే కదా. అలాగే కొన్ని విషయాలు కొన్ని మాటలు తెలుసుకుందాం బైబిల్ గ్రంథంలో. ఫస్ట్ వచ్చేసి ఆదికాండము 18వ అధ్యాయము 12వ వచనం అండి. శారా తనలో తను అనుకుందండి. ఏమనంటే అబ్రహాంకి దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఏమని? అబ్రహామా నేను నీకు బిడ్డలు ఇస్తానని మాట్లాడతాడు. అప్పుడు అబ్రహాంకి బిడ్డలు ఇస్తానని మాట్లాడుతున్నప్పుడు శారా వెనకాల నుండి వింటా ఉండి ఏమనుకుంటుందంటే, నాలో బలం లేదు, నేను బలం ఉడికిన దానను, నా యొక్క పెనిమిటి బాగా ముసలివాడు, నేను ఎలా పిల్లల్ని కంటానని తనలో తను అనుకుందంటండి. ఇది వచ్చేసి ఫస్ట్ అనమాట. అలాగే రెండోది వచ్చేసి ఎస్తేరు గ్రంథంలో 6వ అధ్యాయము 6వ వచనం. హామాను కూడా అంతేనండి. హామాను ఏమనుకుంటాడంటే రాజు దగ్గరికి సమాచారాలు తీసుకెళ్తూ తానే గనపరుచుకుంటూ ఉంటాడండి. అబ్బా నేను ఎంత గొప్పవాడిని, నేను ఎంత మంచివాడిని, నేను ఇక రాజుకి ఎంత మంచి మంచి సమాచారాలు ఇస్తానని తను ఎక్కువగా ఊహించుకొని హామాను మంచివాడుగా దేవుడు నన్ను పొగుడుతాడని ఎప్పుడు గనపరుచుకుంటూ ఉంటాడు. తాను ఎప్పుడు పొగుడుకుంటూ ఉంటాడని తనలో తాను అనుకుంటూ ఉంటాడు. ఇది వచ్చేసి రెండోది అనమాట. మూడోది వచ్చేసి దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 30వ వచనం. రాజు అయిన నెబుకద్నెజరు ఉంటాడు కదండి. నెబుకద్నెజరు ఏమనుకుంటాడంటే, నేను మహాపట్నం కట్టేస్తాను, నాకు ఎంత బలం ఉంది, ఎంత అధికారం ఉంది, నా ఘనతలు ప్రభావాలన్నీ నేను బయటకు చూపిస్తానని యొక్క రాజధాని నగరంగా నేను కట్టించేస్తాను కదా అనేది తనలో తాను అనుకున్నాడండి. ఇది వచ్చేసి మూడోది. నాలుగోది వచ్చేసి లూకా సువార్త 7వ అధ్యాయం 39వ వచనం అండి. ఇక్కడ ఏంటంటే ప్రభువుకి అక్కడ పరిసేయుడు భోజనం పిలుస్తాడు. ప్రభువుని భోజనం పిలిచినప్పుడు ఏమవుతుందంటే అక్కడ పరిసేయుడు ఏమనుకుంటాడంటే, అదేంటి ఒక పాపాత్మురాలని స్త్రీ వస్తుంది. ఆ స్త్రీ వచ్చినప్పుడు ఇతను ముట్టుకుంటే అసలు ఇతని స్వభావం ఎలా ఉంది, ఇతను ఏమన్నాడు, అసలు ఆ యొక్క స్త్రీ యొక్క చాలా పాపాత్మురాలేమో అనుకుని ప్రభువుని ఆ యొక్క స్త్రీని యొక్క పరిసేయుడు తప్పుగా అర్థం చేసుకుని తనలో తాను అనుకుంటాడు అనమాట. ఇది వచ్చేసి నాలుగోది. ఆ యొక్క వచనం చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే లూకా సువార్త 18వ అధ్యాయము 11, 12, 13, 14 వచనాలండి. ఇక్కడ కూడా అంతే. పరిసేయుడు తను పొగుడుకుంటూ ఉంటాడు ప్రతి విషయంలో. ఎలా పొగుడుకుంటాడు? అబ్బా నేను చూడు ఆ యొక్క జీలకర్రలో దశమ భాగం తీస్తున్నాను, నేను చాలా ఉపవాసాలు ఉంటున్నాను, నేను చాలా ఇచ్చేస్తున్నాను అని చెప్పి క్లియర్గా అక్కడ వచనంలో రాసి ఉంటుంది. ఏమన్నా తను పొగుడుకుంటా ప్రార్థన చేస్తాడండి. ఇది వచ్చేసి నాలుగోది. అలాగే లూకా సువార్త 12వ అధ్యాయము 17, 18, 19 వచనాలండి. స్థలం చాలనంతగా పంట పండింది, చాలా ఆస్తి వచ్చేసింది, చాలా ఉంది నాకు, అబ్బా నేను సుఖంగా తింటాను, ఉంటాను, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను నా లైఫ్ అని ధనవంతుడు తాను మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడు దేవుడే ఉంటాడు, వెర్రివాడా నీ ప్రాణం ఈ పూట అడుగుతున్నానని చెప్తాడు కదా. ఇది వచ్చేసి ఐదోదండి. ఇలా తనలో తాను అనుకుంటూ గర్వపడే వాళ్ళందరికీ ఈ యొక్క వచనాలు ఈ యొక్క అధ్యాయాల్లో మీకు వివరంగా ఉంటుందండి. ప్రతి మనిషి తనలో తాను ఎప్పుడు హెచ్చించుకోకూడదండి, ఎప్పుడు తగ్గించుకునే ఉండాలి. అప్పుడే మనము ఎదుగుతాం అనమాట. ఇది వచ్చేసి ప్రతి ఒక్క పరిశుద్ధుడికి, ప్రతి ఒక్క విశ్వాసికి యొక్క మూలాధారం అనమాట. మనము బ్రతుకుతున్నట్టు జీవిస్తున్నామంటే కేవలం దేవుడికి మాత్రమే తగ్గుండాలండి. ఎంతటి గొప్పవాడైనా సరే తగ్గే ఉండాలండి. ఇదే బైబిల్ యొక్క సారాంశం. ఈ యొక్క వచనాలకు కూడా సారాంశం అదేనండి. తను తగ్గించుకున్నప్పుడు హెచ్చింపబడినని వాక్యం క్లియర్గా ఉంది. మీకు ఈ కొన్ని వచనాలు, కొన్ని మాటలు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్.